టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 2 2.4 ఎక్సర్సైజ్ అనేది 3 వరకు కంప్లీట్ చేయడం జరిగింది ప్రాబ్లమ్స్. 4th నుంచి చూద్దాం. ఒక రెండు అంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు. ఆ రెండు అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. ఆ సంఖ్య ఏది అన్నారు. ఒక రెండు అంకెల సంఖ్యలోని అంకె అంటే ఏమవుతుంది, మనకి వన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఏమవుతుంది, ఒకట్ల స్థానంలోని అంకె ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే, పదుల స్థానంలో ఉన్న అంకె ఏమవుతుంది, 3 రెట్లు అన్నారు కదా, అంటే 3 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3x. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ రెండు అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చేదంటే, రెండు అంకెల సంఖ్యలను తారుమారు చేయగా అంటే మనం ఫస్ట్ దీన్ని 10th ప్లేస్ రాసుకుందాం. సో 65 ఉంది. 65ని మనం ఎలా రాసుకోవచ్చు 10th ప్లేస్ అంటే 10 ఇంటూ 6 ప్లస్ 5. సో ఈ విధంగా రాసుకుంటే మనకి ఇది వన్స్ ప్లేస్, ఇది 10th ప్లేస్ కాబట్టి 10 ఇంటూ 3x ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 30 ఇంటూ 3 ఇంటూ 10 అంటే 30x ప్లస్ ఎక్స్, దట్ ఇన్ ప్లస్ 30x ప్లస్ ఎక్స్ అంటే 31x. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే తారుమారు చేయగా అన్నారు. తారుమారు చేయగా వచ్చే సంఖ్య ఏమవుతుంది, ఈ ఎక్స్ ప్లేస్లో 3x రాస్తాం, 3x ప్లేస్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 10 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఎంత 3x రాస్తాం. సో 10x ప్లస్ 3x ఈక్వల్ టు 10 ప్లస్ 3 అంటే 13x. ఇది ఈక్వేషన్ 1. ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది అన్నారు, రెండు అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు, ఏ సంఖ్యకు, ముందు సంఖ్యకు కలిపితే 88 వస్తుంది అన్నారు. ఇది తారుమారు చేయక ముందు ఉన్న సంఖ్య, ఇది తారుమారు చేసిన తర్వాత వచ్చిన సంఖ్య ఇది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అన్నారు, 88. 1 ప్లస్ 2 ఈక్వల్ టు 88. దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఈక్వేషన్లో 31x ప్లస్ 13x ఈక్వల్ టు 88. 31 13 యాడ్ చేస్తే ఎంత మనకి 44 వచ్చింది. దట్ ఇంప్లైస్ 44x ఈక్వల్ టు 88. ఎక్స్ ఈక్వల్ టు, ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏమవుతుంది, 2 అవుతుంది. ఒకట్ల స్థానంలోని అంకె ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు 2. పదుల స్థానంలో ఉన్న అంకె, పదుల స్థానంలో ఉన్నది ఏమవుతుంది 3x, దట్ ఇన్ ప్లస్ 3 ఇంటూ 2 ఎంత 6. అంటే ఆ రెండు అంకెల సంఖ్య ఏంటి 26. ఈ 26కి మనం తారుమారు చేస్తే ఎంత వస్తుంది 62. ఇది యాడ్ చేస్తే ఎంత రావాలి 88 రావాలి. 26 ప్లస్ 62 యాడ్ చేస్తే 88 వచ్చింది. సో 88 ఈక్వల్ టు 88. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ తీసుకోవడం అనేది రావాలి. ఇది వన్స్ ప్లేస్లో ఉంది, ఇది 10th ప్లేస్లో ఉంది. సో మనం 65 ఏ విధంగా రాసుకుంటాం, ఇది కంపల్సరీ గుర్తుండాల్సిన విషయం. మనం ప్రాబ్లం చేయాలంటే ఇది కంపల్సరీ ఉండాలి, గుర్తుండాలి. 65 ఉంది. 65 అంటే ఇది వన్స్ ప్లేస్, ఇది 10th ప్లేస్ కాబట్టి 10 ఇంటూ 6 అంటే 60 ప్లస్ 5. సో అదే ఇక్కడ ఈక్వేషన్ రాసుకుంటే చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ ఈ విధంగా రాస్తాం, దాన్ని తారుమారు చేయగా వచ్చే ఈక్వేషన్ ఏమో ఇది అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 88 వస్తుంది. సో ఈ ఎక్స్ ఈక్వల్ టు వచ్చిన తర్వాత ఆ నెంబర్స్ని తారుమారు చేసిన ముందు ఉన్న రెండు అంకెల సంఖ్య ప్లస్ తారుమారు చేయగా వచ్చిన సంఖ్య కలిపితే 88 రావాలి, వచ్చింది. సో మనకి రెండు అంకెల సంఖ్య అంటే ఏమొస్తుంది, రెండు అంకెల సంఖ్య ఈక్వల్ టు 26. ఇది ఆన్సర్. నెక్స్ట్ 5th ప్రాబ్లం. శోభో తల్లి వయస్సు శోభో ప్రస్తుత వయసుకు 6 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత శోభో వయస్సు అతని తల్లి యొక్క ప్రస్తుత వయస్సులో 1/3 వంతు అయితే వారి ప్రస్తుత వయస్సులో ఎంత అన్నారు. ఫస్ట్ మనకి శోభో ప్రస్తుత వయసు ఎంత అనుకుంటే, తల్లి వయసు 6x అవుతుందంటే శోభో ప్రస్తుత వయస్సు ఈక్వల్ టు
ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. శోభో తల్లి ప్రస్తుత వయసు ఎంత అవుతుంది? 6 రెట్లు అన్నారు కదా! సో 6x ఇయర్స్ అవుతుంది. శోభో వయసు ఎక్స్ అయితే తల్లి వయసు 6 ఇయర్స్. 6x ఇయర్స్ ఎందుకని 6 రెట్లు అన్నారు కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నారు? 5 సంవత్సరాల తర్వాత శోభో వయస్సు అతని తల్లి వయసు యొక్క ప్రస్తుత వయసులో తల్లి యొక్క ప్రస్తుత వయసులో 1/3 వంతు. అంటే 5 సంవత్సరాల తర్వాత శోభో వయసు ఎంత అవుతుంది? 5 సంవత్సరాల తర్వాత శోభో వయస్సు ప్రస్తుతం ఎక్స్ ఉంటే 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? x+5 ఇయర్స్. ఇప్పుడు ఏమంటారు? 5 సంవత్సరాల తర్వాత శోభ వయసు అతని తల్లి యొక్క ప్రస్తుత వయసులో 1/3 వంతు అంటున్నారు. 5 సంవత్సరాల తర్వాత శోభ వయస్సు ఈక్వల్ టు అతని తల్లి యొక్క ప్రస్తుత వయసులో 1/3 వంతు. అంటే 1/3 ఇంటూ తల్లి యొక్క ప్రస్తుత వయస్సు చేస్తే ఎంత అవుతుంది? 5 సంవత్సరాలతో శోభ వయసు ఎంత? x+5. x+5 ఈక్వల్ టు 1/3 ఇంటూ తల్లి యొక్క ప్రస్తుత వయసు ఎంత? 6 ఇయర్స్. 6x ఇయర్స్. 6x అవుతుంది. సో ఈ 3 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x+5 ఈక్వల్ టు 2x. సో ఈ x ని తీసుకెళ్తే 2x మైనస్ x ఈక్వల్ టు 5. 2x మైనస్ x అంటే ఎంత? x ఈక్వల్ టు 5 ఇయర్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమడిగారు మనకి? వారి ప్రస్తుత వయస్సులో ఎంత అన్నారు? శోభో ప్రస్తుత వయస్సు x ఈక్వల్ టు 5 ఇయర్స్. శోభో తల్లి ప్రస్తుత వయస్సు ఏమనుకున్నాం మనం? 6 రెట్లు కదా, అంటే 6x ఈక్వల్ టు 6 ఇంటూ 5. 6 ఇంటూ 5 అంటే ఎంత? 30 ఇయర్స్. శోభ వయస్సు 5 ఇయర్స్, శోభ తల్లి వయసు 30 ఇయర్స్. నెక్స్ట్ 6th ప్రాబ్లం. మహూలి గ్రామంలో ఒక పాఠశాలకు కేటాయించిన దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 11:4 నిష్పత్తిలో ఉన్నాయి. గ్రామ పంచాయతీ వారు కంచె వేయుటకు 1 మీటర్కు 100 రూపాయలు చొప్పున 75,000 ఖర్చు చేసిన ఆ స్థలం కొలతలు కనుగొనండి అని ఇచ్చారు. మనకి ఇక్కడ దీర్ఘచతురస్రాకార పాఠశాల ఇచ్చారు. ఇది లెంగ్త్, ఇది బి. ఎంత ఇచ్చారు మనకి? పొడవు వెడల్పుల నిష్పత్తి ఈక్వల్ టు 11:4 ఇచ్చారు. గ్రామ పంచాయతీ వారు 1 మీటర్కు అంటే మనకి నిష్పత్తి ఇచ్చారు. నిష్పత్తి ఇస్తే మనకి చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి ఫార్ములా. చుట్టుకొలతని ఎందుకన్నా అంటే ఇక్కడ కంచి వేయుటకు అన్నారు. గ్రామ పంచాయతీ వారు పాఠశాల చుట్టూ కంచి వేయుటకు అన్నారు. అంటే చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలత ఈక్వల్ టు P ఈక్వల్ టు 2 ఇంటూ L ప్లస్ బి. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ ఇదేమవుతుంది? పొడవు వెడల్పు ఏమవుతాయి అప్పుడు? 11x, 4x అవుతాయి. ఇది నిష్పత్తి. పొడవు వెడల్పులు ఏమవుతాయి అప్పుడు? 11x, 4x అవుతాయి. సో ఇక్కడ L అంటే 11x ప్లస్ B అంటే 4x. ఇది పొడవు, ఇది వెడల్పు కదా, 4x అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 11x ప్లస్ 4x అంటే 15x. దట్ ఇంప్లైస్ 15 30x వచ్చింది. 30x వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు?
గ్రామ పంచాయతీ వారు కంచి వేయటకు 1 మీటర్కు 100 రూపాయలు చొప్పున 75,000 ఖర్చు చేసిన ఆ స్థలం కొలతలు కనుగొనండి అన్నారు. మీటర్స్ వచ్చింది ఇది. సో ఇప్పుడు 1 మీటర్కు కంచి వేయుటకు 1 మీటర్కు 100 రూపాయలు ఖర్చు అవుతే 30x మీటర్స్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం. ఒక మీటర్కు కంచి వేయుటకు అయ్యే ఖర్చు ఈక్వల్ టు ఎంత? 100 రూపాయలు. సో ఇక్కడ ఎంత వచ్చింది? 30x మీటర్స్కి కంచి వేయుటకు అయ్యే ఖర్చు ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30x ఇంటూ 100 అవుతుంది. సో ఈ మొత్తం ఎంతని ఇచ్చారు మనకి? 75,000 ఖర్చు చేసిన, మొత్తం 75,000 ఖర్చు చేసిన అంటే 30x ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత ఖర్చు చేశారు? మొత్తం 75,000 ఖర్చు చేశారు. సో దీన్ని సింప్లిఫై చేస్తే 30 ఇంటూ 100 అంటే 3,000, x ఈక్వల్ టు 75,000, 3,000 x ఈక్వల్ టు 75,000. సో ఈ x ఇక్కడ నుంచి దీన్ని 3,000 ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది కాబట్టి 75,000 బై 3,000. ఈ 3 zeros క్యాన్సిల్ అవుతాయి. 3 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 25 టైమ్స్. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 25 వచ్చింది. మనకి ఇక్కడ పొడవు వెడల్పులు ఎంత? 11x 4x అనుకున్నాం కాబట్టి పొడవు ఈక్వల్ టు 11x ఈక్వల్ టు 11 ఇంటూ 25. సో 25 ఎంత అవుతుంది? 1125 అంటే 275 మీటర్స్. వెడల్పు ఎంత అవుతుంది? 4x. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ 25. 425 ఎంత? 100 మీటర్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ చూద్దాం.